దేశవ్యాప్తంగా జరిగినటువంటి 70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్న మాటని నిలుపుకునేటువంటి రాష్ట్రం, ఒకేసారి ఒకే పంట కాలంలో, మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన, మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు అడ్వైజర్ పెద్దలు కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే 3 నెలలు 4 నెలలు ఎన్నికల సందర్భంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలనని ఏమాత్రం కూడా కుంటుపడనీయకుండా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు అన్న మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు రెండో విడత రుణమాఫీ 1,50,000 వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం. అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా